హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో వచ్చేసి సోమవారం మధ్యాహ్నం తీసిన వీడియో అండి. ఇంకా మధ్యాహ్నం నేను వంట చేసుకుంటున్నాను. ఇంకా పప్పు రోజు పప్పు ఏం తింటాంలేండి. ఇక్కడ పులిహోర వేసుకుంటున్నాను అండి. నేను అన్నం ఆల్రెడీ ఫస్టే వండి పక్క పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత కరివేపాకు వేసుకొని ఇంకా ఒక ఉల్లిగడ్డ సన్న తరుకొని వేసినానండి. బాగా మగ్గిడిచ్చినాక ఆయిల్లో మిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. నేను పులిహోర ప్యాకెట్ 5 ప్యాకెట్లు ఉంటాయి కదండి, నేను ప్యాకెట్ తెచ్చి చేసుకుంటున్నాను. భలే బాగుంటుంది, పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుంటుంది పులిహోర వచ్చేసి. ఇంకా బాగా మగ్గినాక ఇంకా అన్నీ వేగినాక ఇంకా పసుపు వేసుకుంటున్నాను తగినంత. ఇంకా పసుపు బాగా కలిపినాక ప్యాకెట్ వేసుకుంటా చూడండి. దాంట్లోనే ఇంకా బుడ్డపప్పులు అన్నీ వచ్చేసి ఉంటాయండి. ఇంకా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు పులిహోరలో. బుడ్డపప్పులు చూడండి కనిపిస్తున్నాయి కదా, బుడ్డపప్పులు ఇంకా కారం అన్నీ ఉంటాయి. ఏమంటే మనం ఉప్పు మనం చూసి వేసుకోవాలి దాంట్లో. ఇంకా కొంచెం ఆయిల్లో మగ్గినాక తర్వాత నేను ఇంకా అన్నం ఆల్రెడీ వండి పెట్టాను కదండి, ఇంకా అది వేసేస్తున్నాను. ఇక్కడ వేసేసి ఇంకా కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే దానిలో తక్కువనే వేస్తారండి ఉప్పు, అందుకు ఇక్కడ తగినంత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. స్మెల్ కూడా భలే బాగుంటుందండి, అసలు బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇక వచ్చేసి తగినంత ఉప్పు వేసుకొని కలిపి పెట్టాను చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా. లాస్ట్కు కొత్తిమీర చల్లుకుంటున్నాను అండి. తయారైపోయిందండి పులిహోర. భలే బాగుండలేండి, భలే రుచిగా ఉండేది. పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుండేది. దాంట్లోనే ఇంకా అన్ని బుడ్డపప్పులు అన్నీ వస్తాయి కాబట్టి ఇంకా మీకు నచ్చితే కానీ ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను మీకు చెప్తే కదండి, మన చెట్టుకు టమాటా కాయలు కాసినాయండి. చూడండి ఆల్రెడీ ఒకటి మాగి చిన్నది కింద పడిపోయింది చెట్లోనే. కాయలు ఉన్నాయి చూడండి, టమాటా పళ్ళ కాయలు చూడండి. చిన్న కాయలే మాగిపోతున్నాయి ఇక్కడ వచ్చేసి. కానీ మాగి కింద పడి నేను చూసుకోలేదు టమాటాకాయ. చూడండి మాగానికి వచ్చినాయి కాయలు. అట్నే మన చెట్ల ఏమేమి చెట్లు వేసినామండి అన్నీ చూపిద్దాంలే మన వాళ్ళకని నేను ఇక అంతగా వీడియో తీశానండి. చెట్లల్లో ఇది ఇంటి ముందరండి చెట్టు. మేమేమి ఇంకేం వేయలేదండి. ఇంక నేను కూరగాయలు తరిగినవి వెళ్ళ నీళ్ళు టమాటా పళ్ళు కొంచెం బాగాలేనివి వెళ్ళేస్తాను కదండి, ఇంకా ఆ చెట్టే మొలిచింది. ఇంక వచ్చేసి ఇవి షోకేస్ చెట్లు. ఇంకా కింద నేలండి టమాటా పళ్ళ కాయలు. అవి మోక్స్ చెట్టు కాసినాయి భలే. అవి చిన్న, ఇవి హైబ్రిడ్వి అయితే అవి నాటివి. ఇవి ఒక దిక్కండి వాకిలి ముందర తొలిసమ్మని పెట్టుకున్నాను. మనీ ప్లాంట్ చెట్టు, తమలపాకు చెట్టు అన్నీ ఇంకా కలిసిపోయినాయండి దీంట్లో. నేను తమలపాకు చెట్టు చూడండి అద్ద తింద కనిపిస్తుంది చూడండి. ఇంక వచ్చేసి కింద అండి కింద బాత్రూమ్ ఉంటుంది, కింద ఇంటిలో బాత్రూమ్ పైన ఇవి పెట్టుకున్నాం మేము చెట్లు. చూడండి ఇక్కడ కూడా టమాటాకాయలు కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఇవి నాటివి అండి, నేను ఫస్ట్ చూపించినవి హైబ్రిడ్వి. చూడండి ఇవి కూడా కాయలే, ఇంకా మాగలేదని అట్లా పెట్టినా. ఇంకా మా ఇంటి ఎన్నికలు కూడా చూపిస్తానండి. ఇంటి ఎన్నికలు కూడా చెట్లు నా కలకంబరాల చెట్లు వద్ద చూడండి. ఇక్కడ అన్నీ ఇంకా కాకరకాయల చెట్లు అన్నీ ఇంకా అవే మొలుస్తాయండి. నేను కూరగాయలు అన్నీ ఇంకా బాలేని వెళ్ళ చెట్లలో వేసేస్తాను, అవే మొలుస్తాయి. చూడండి ఎంత బాగా మొలిచినాయి కాకరకాయల చెట్లు ఇక్కడ చూడండి వద్దాం. ఇంకా కలకంబరాల చెట్లు చూడండి, కలకంబరాలు అయితే భలే పెద్ద పూస్తాయండి. ఇది మా ఇంటి ఎన్నికల పక్కనే ఇంకా కరివేపాకు, అందుకు కరివేపాకు చెట్టు వెళ్ళేసేసానండి. ఇంకా తొట్లు కొన్ని ఖాళీగానే ఉన్నాయండి, ఇంకా ఏం వేయాల చెట్లు. చెప్పా కదండి మా ఇంటి వెనక వెళ్తా కాలువ ఉంది చూడండి అని. చూడండి ఇట్లా నీళ్ళు పడుతున్నాయో కాలువ. తొట్లు ఖాళీ ఉన్నాయండి, వేయాల చెట్లు. నేను టైం లేక దానిని పట్టించుకోవడం లేదు, కొనుక్కొచ్చి వేయాలి గులాబీ చెట్లు అట్లా. ఇంకా చూడండి ఎంత బాగా, ఒకప్పుడైతే భలే ఉండండి చెట్లు. ఈ మధ్యన కొంచెం టైం లేక నేను పట్టించుకోవడం లేదు, ఇంకా అన్నీ మళ్ళీ వేయాలా. అందుకే కొన్ని తొట్లలో ఖాళీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ పూల చెట్లు అవి ఉన్నాయి లేండి.
గులాబీ చెట్లు ఎక్కువ కొనుక్కొచ్చి వేసుకోవాలని నానంగా కలకంబరాల చెట్లు మన్నాగా ఇవి కొమ్మ కలకంబరాలండి. ఈ కొమ్మ కలకంబరాలండి. ఇంక అందుకు ఇంకా ఇవి కార్తీక నెలలో నాటితేనే బతుకుతాయి. ఇంకా మిగతా టైంలో మనం నాటినా బతకవు. ఇంకా అంతే అండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.